హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈ రోజు ఈ వీడియోలో నేనేం చెబుతున్నానంటే, ఆల్రెడీ మీరు తమ్మునేలో చూసే ఉంటారు కదా, మా కిచెన్ లోకి ఇలా వుడ్ తో ప్లేట్ స్టాండ్ అని తయారు చేయబోతున్నానండి. జనరల్ గా అందరూ స్టీల్ స్టాండ్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు కదా, బట్ నా దగ్గర వుడ్ అనేది ఉంది. సో నేను దాంతో ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇది యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం మీరు మీ కార్పెంటర్ తో మీరు వర్క్ చేయించుకునేటప్పుడు ఇలా ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఈ స్టాండ్ వల్ల మెయిన్ యూజ్ ఏంటి అంటే, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ స్టాండ్ ని డిస్మాంటిల్ చేసి పక్కన పెట్టేసేయచ్చు. అంతేకాదు దీన్ని తయారు చేయడం కూడా మనకి చాలా సులువే అండ్ కాస్ట్ కూడా తక్కువే అవుతుందండి. దీంట్లో ఎలాంటి ఒక్క మేక్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు అండ్ చాలా త్వరగా చేసేయచ్చు అనమాట. కాస్ట్ ప్రకారం వస్తే స్టీల్ స్టాండ్ తో పోలిస్తే ఇది అసలు నథింగ్ అనే చెప్పొచ్చు. ఇది వేస్ట్ ముక్కలతో మనం తయారు చేసుకోవచ్చు అండి. దీనికి ప్రత్యేకంగా మనం ఎలాంటి వుడ్ కొనాల్సిన అవసరం లేదు. బట్ మీకు చిన్న చిన్న కార్పెంటర్ వర్క్స్ వచ్చినట్లయితే ఇది తప్పకుండా ట్రై చేయొచ్చు. మేక్ షూర్ ప్రికాషన్స్ అనేవి తీసుకొని మీరు జాగ్రత్త చేసుకున్నట్లయితే మీరు ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ లాస్ట్ టైం నేను ఒక బ్లేడ్ అనేది సరిగ్గా మార్చేదని చెప్పారు కదా, సో అందుకే ఇప్పుడు చూపిస్తున్నాను బ్లేడ్ అనేది మార్చడం లేదని మీకు కన్ఫర్మేషన్ కోసం. ఫస్ట్ నేను ఇట్లా 2 చెక్కలు అనేవి నిలువుగా ఉండేటట్టు తీసుకున్నానండి. మాకు షెల్ఫ్ ఎంత బార్ అయితే ఉంటుందో లెంత్, సో అంత లెంత్ కి సంబంధించిన చెక్కలు అనేవి తీసుకున్నాను. అండ్ ఇక్కడ నేను కొన్ని మార్కింగ్స్ అయితే మీకు కనపడుతుంది కదా, ఆ మార్కింగ్స్ ప్రకారం నేను వుడ్ అనేది కట్ చేస్తున్నాను. యాక్చువల్లీ దీన్ని ఊలితో కూడా కట్ చేయొచ్చండి, ఊలి సుత్తుంటే సరిపోతుంది. బట్ నా దగ్గర అయితే ఊలి అనేది లేదండి. సో నేను ఆల్మోస్ట్ ఇలా మిషన్ తోనే ట్రై చేస్తూ ఉంటాను. ఆ ఊలి సాన పెట్టాలి, అవన్నీ చేయాలి కదా, అందుకని చెప్పి నేను ఎక్కువగా వాటిని యూజ్ చేయను అనమాట. అండ్ మోర్ ఓవర్ మనకి వుడ్ లో కూడా చాలా సైజులు ఉంటాయి, అవన్నీ తెచ్చి మనం మెయింటైన్ చేయాలంటే ఎక్కువ కార్పెంటరింగ్ వర్క్ అనేది చేయాలి. బట్ నేను అంత ఎక్కువ చేయను. అండ్ మోర్ ఓవర్ ఎక్కువగా నేను రోజు చేసేది కాదు కాబట్టి నేను అవేమీ తెచ్చుకోలేదన్నమాట. ఉన్నాయి కానీ అవన్నీ నేను యూజ్ చేయను. సో ఇదైతే నాకు ఈజీగా అయిపోతుంది అని చెప్పి, ఇంకా ఫినిషింగ్ వస్తే ఫినిషింగ్ అనేది నాకు నచ్చినట్లుగా నాకు వచ్చినట్లుగా చేసుకుంటానండి. ఇది మనం బయట వాళ్ళకి చేసేది కాదు, మనకి మనం సొంతంగా చేసుకుంటున్నాం కాబట్టి నేను అంత పర్టికులర్ గా దీన్ని చెక్ చేయను. బట్ ఇది మనం ఆల్రెడీ అరమరలోనే ఉంటుంది కాబట్టి బయటికి ఎలివేట్ అవుతుంది కాబట్టి మనం ఎలా చేసుకున్నా బాగానే ఉంటుంది. అండ్ దీనికి ఆల్మోస్ట్ నేను ఇది వరకు పాతదే ఇలాంటిది చిన్నది చేశాను అనమాట. సో అది నాకు సరిపోవట్లేదు అని చెప్పి ఇప్పుడు పెద్ద సైజ్ లో చేస్తున్నాను. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఇది నేను చేయడానికి రీజన్ ఏంటి అంటే, మెయిన్ థింగ్ మనం ప్లేట్ స్టాండ్ అనేది బయట తిరుగుతుందా తెచ్చేసుకుంటే సరిపోతుంది కదా అనుకోవచ్చు. బట్ ఏంటంటే మాకున్న అరమార్ల సైజుని బట్టి ఆ ప్లేట్ స్టాండ్స్ అనేవి లోపల పట్టవండి, అసలు సైజ్ అనేది సరిపోదన్నమాట. ఆ ప్లేట్ స్టాండ్ కే మనం సగం అరమార్ ఇచ్చేసేయాలి. అదే ఇది అనుకోండి అంత స్పేస్ ఆక్యుపై చేయదు అండ్ మన ప్లేట్స్ వరకే మనం యూజ్ చేసుకునే విధంగా ఉంటుంది కాబట్టి ఇది నాకు బెస్ట్ చాయిస్ అని చెప్తాను. అండ్ ఎవరికైనా రికమెండ్ చేయడానికైనా నేను ఇదే చెప్తానండి. చిన్న చిన్న హౌసెస్ ఉన్న వాళ్ళకైతే, ప్రత్యేకంగా అర్మార్లు ఎక్కువ లేని వాళ్ళకి ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలండి. ఆ మార్క్స్ పెట్టుకున్న ప్రకారం అంతంత గ్రూవ్స్ పెట్టుకున్నాను. అంతంత గ్రూవ్స్ ఎందుకు పెట్టుకున్నాను అంటే, దీనికి మనం అడ్డకర్రలు అనేవి యూజ్ చేస్తాం అనమాట. బద్దలు అనేవి, ఈ వీటినే బద్దలు అంటాము. ఇవి కూడా మేము ఆల్రెడీ యూజ్ చేసామే వేరే వాటికి, అవి వేస్ట్ అయిపోతున్నాయి అని చెప్పి నేను దీనికి యూజ్ చేస్తున్నాను అనమాట. సో వీటిని నేను అడ్డాలుగా పెడతాను అనమాట. ఇవి అయితే ఎంత మందం అయితే ఉంటుందో అంత మందానికి నేను చెక్ చేసుకుని కట్ చేసి దానికి యూజ్ చేస్తున్నాను. ఆల్రెడీ పాతవి కూడా ఉన్నాయి కదా, అవి కూడా నేను పారేయకుండా వీటికే యూజ్ చేస్తున్నాను. సో మనం రీయూజ్ అనేది చేసుకోవాలండి. ఏదైనా ఇప్పుడు కొనాలంటే బయట చెక్క కూడా చాలా కాస్ట్ ఉంది, అంత ఈజీగా ఏమీ లేదు. అండ్ చేయించుకోవాలన్నా మనకి చాలానే అవుతుంది. సో పనిలో పను మీరు ఇంటీరియర్ డిజైనింగ్ చేసుకున్న వాళ్ళైతే ఇలాంటి వర్క్స్ అనేవి ఒకేసారి చేంజ్ చేసుకోండి. ఇంకా ఫైనల్ గా అయితే మనకి ఇలా ఉంటుంది అనమాట. ఇలా ఈజీగా పెట్టేసుకోవచ్చు అండ్ ఈజీగా తీసేసుకోవచ్చు. డెఫినెట్ గా ఇది మీకు యూస్ఫుల్ అయిద్దని అనుకుంటున్నాను. తప్పకుండా ఒకవేళ మీరు వుడ్ వర్క్ చేయించుకునే వాళ్ళు చేయించుకోవాలనుకుంటే మాత్రం ఇది తప్పకుండా చేసుకోండి. మనీని బట్టి కాదు, కంఫర్ట్ ని బట్టి మనం ముఖ్యంగా ఆలోచించాలి కాబట్టి ఏది కంఫర్ట్ ఉందో అది మనం చేయించుకుంటే బెస్ట్ అని నా సజెషన్. సో నేనైతే ఇట్లా సర్దేసుకున్నానండి. అంటే ఆల్మోస్ట్ మీకు సర్దినట్టు ఏం చూపించలేదు కానీ మీకు టెంపరీగా ఇలా పెట్టినట్టు చూపిస్తున్నాను. ఇలా పెట్టుకోవచ్చు, తర్వాత నేను నీట్ గా సర్దుకుంటానండి. అండ్ పెయింట్ కూడా వేసుకోలేదు. పెయింటింగ్ ఎలా వేసుకోవాలి అంటే మాత్రం, పెయింటింగ్ మనం ఎనామిల్ పెయింట్ అనేది వేసుకోవాలండి. దీనికి మొక్కు పెట్టేసుకుని ఏమేమి అవసరం లేదు, డైరెక్ట్ గా మీరు ఎనామిల్ పెయింట్ అనేది వేసేసుకుంటే సరిపోతుంది. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అండ్ ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో అడగండి, లేకపోతే ఇన్స్టాలో కూడా నన్ను డిఎం చేయొచ్చు. అంటిల్ అండ్ సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.